వెల్ ఎడ్యుకేటెడ్ అయినటువంటి సురేంద్ర బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. అతనికి 2 పిల్లలు పుట్టారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఫాదర్ గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్లే స్కూల్ ఇంటర్నేషనల్లే, స్కూల్ ఇంటర్నేషనల్లే, తర్వాత కాలేజ్ ఇంటర్నేషనల్లే అండ్ యూనివర్సిటీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అతని పిల్లలతో పాటు అతని ఫ్రెండ్స్ని కూడా ఇంకా మంచి చదువు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో హెల్ప్ చేస్తూ వచ్చాడు. తన పిల్లలకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వచ్చేటువంటి క్రమంలో అనుకోని ఒక సంఘటన అతని లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. పిల్లాడికి జ్వరం వస్తుంది. ఆ జ్వరం వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఇలా ఎంతసేపటికి తగ్గకపోయేసరికి కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఇప్పించాడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అయినా సరే పిల్లాడి కండిషన్ చాలా చాలా క్రిటికల్గా ఉంది. పిల్లాడికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారే కానీ మంచి హెల్త్ ఇద్దామని చెప్పి ఎక్కడా ఎవరు ఆలోచించట్లేదు. ఒకవేళ హెల్త్ మొత్తం ఏదన్నా పాడైంది అని అంటే అటు ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి ఈ సేవింగ్స్ కానీ ఇవంతా కూడా ఎసెట్స్ అన్నీ కూడా పోవడంతో పాటు ఈ పిల్లాడి కెరీర్ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మిత్రులారా, క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క హెల్త్ లేకపోతే మనిషే మొత్తం కూడా జీరో అయిపోతాడు. కాబట్టి